అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన అమ్మఒడి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను చూద్దాం. ఈ పాఠ్యాంశంలో వినడం, ఆలోచించి మాట్లాడడంలో చిత్రంలో ఎవరెవరు ఉన్నారంటే చిత్రంలో అమ్మ తన పిల్లలు ఉన్నారు. అమ్మ పిల్లలకు ఏం చెప్తుందంటే విద్య గురించి, గొప్పతనాన్ని గురించి తెలుపుతుంది. అమ్మ పిల్లల కోసం ఏమేం చేస్తుంది? అమ్మ పిల్లల కోసం వంట చేస్తుంది. ఎంతైనా పనినైనా కష్టాన్నైనా భరిస్తూ సంతోషంగా చేస్తుంది. ఉద్దేశం, ఈ పాఠ్యాంశం ఎందుకోసం పెట్టినారు, ఏ ఉద్దేశంతో పెట్టినారంటే అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియచేయడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. తర్వాత ఈ అమ్మఒడి గేయం పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు బాడుగ వెంకట నరసింహారావు గారు. ఈ బాడుగ వెంకట నరసింహారావు గారి గురించి కవి పరిచయం, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఇది అమ్మఒడి గేయం, మీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది అమ్మఒడి గేయం యొక్క సారాంశం. మీరు ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీరు ఈ సారాంశం స్క్రీన్ షాట్స్ తీసుకొని నేర్చుకుంటే కనుక అమ్మఒడికి సంబంధించి పెద్ద క్వశ్చన్స్ ఇస్తే కనుక ఈజీగా రాసేయచ్చు. ఉక్త లేఖనానికి సంబంధించిన పదాలు, ఈ ఉక్త లేఖనానికి సంబంధించిన పదాలమ్మ కష్టమైన పదాలు. ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ రాయడానికి బాగా ఉపయోగపడతాయి. అవగాహన, ప్రతిస్పందనకు సంబంధించి పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను జతపరచండి. అమ్మ చెప్పే మంచి మాటలు, ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది. దాన ధర్మాలకు నిలయాలు, అమ్మ చల్లని చేతులు. 4. కింది కవిత చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. నాన్నంటే సముద్రమంత గాంభీర్యం, కొండంత ధైర్యం, నా పాలిట కల్పవృక్షం. దానికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినారు, దానికి సమాధానం మనం రాయాలి. కొండంత ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? నాన్న కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. నాన్న గాంభీర్యం ఎలాంటిది? నాన్న గాంభీర్యం సముద్రం వంటిది. కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు? కల్పవృక్షం దేవతా వృక్షం, అది కోరిన కోరికలను తీరుస్తుంది. అలాగే నాన్న కూడా పిల్లలకు కావలసినవన్నీ ఇస్తాడు. అందుకు నాన్నను కల్పవృక్షంతో పోల్చారు. ఈ కవిత తగిన శీర్షికను రాయండి. ముందు శీర్షిక అంటే పేరు పెట్టడం. ప్రియమైన నాన్న. వ్యక్తీకరణ, సృజనాత్మకకు సంబంధించిన ప్రశ్నలు. దీనికి సంబంధించిన నోట్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. మీకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పెద్ద ప్రశ్నల్లో 3వ ప్రశ్న చూడండి. మీ పాఠశాల గొప్పతనం తెలియచేసేలా క్రింది గేయాన్ని పొడిగించండి. అందమైనది మా బడి, తెలివిని నేర్పే మా బడి, ఆటను నేర్పే అమ్మఒడి, మంచిని పెంచే తాతనుడి, చెడును రానివ్వనిదడి, నేర్పుతుంది కలివిడి, అందుకే మాకిష్టం మా బడి, వడివడిగా నడిచి చేరుతాం మా బడి. భాషాంశాల్లో క్రింది పదాలను చదవండి, రాయండి. పదాల్లోని అక్షరాలకు వర్ణమాలలో 0ను చుట్టండి. ఇక్కడ పక్కన పదాలు ఇచ్చినారు. ఈ పదాలు ఈ వర్ణమాలలో ఉంటే, ఇప్పుడు ఆ ఉంది ఆశాలో కదా, తర్వాత కింద షా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈ అక్షరాలకి ఈ పదాల్లో ఉన్న అక్షరాలను ఇక్కడ ఇప్పుడు ఊయల ఊ ఉంది, తర్వాత యా, తర్వాత లా, ఊయల. నేను చూస్తాను చూడండి. తర్వాత ఏమిచ్చినారు? ఐరా, ఇక్కడ ఐ ఉంది, తర్వాత రా ఉంది, ఐరా. ఇట్లా 0 చుట్టాలి. ఇక్కడ మొత్తం ఎన్ని అక్షరాలు, ఎన్ని పదాలున్నా అన్ని దానిలోకి ఇక్కడ 0 చుట్టాలి. అర్థమవుతుందా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వాక్యాలలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చినారు? ఇక్కడ
అక్షరాలు ఇచ్చినారు, దీనిని ఇక్కడ డాష్ ఇచ్చినారు. లపం అంటే ఏమొస్తుంది? బలపం, కంఠం కదా. ఇక్కడ ఉన్న దాంట్లో సరిపోతే మనకు తెలిసిపోతుంది అప్పుడే. తర్వాత అరక, ఆభరణం, పతకం, ఇంధనం, శతకం, సఫలం, శంఖం, డమరుకం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి. ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఉక్త లేఖనం రాయండి. 2వ, కింది పదాలను చదవండి, తేడాను గమనించండి. సున్నాను ఉపయోగించి మరికొన్ని పదాలను రాయండి, చదవండి, ఉక్త లేఖనం రాయండి. ఇక్కడ ఏం లే, ఈ పదానికి ఏం చేయాలా? సున్నాను చేర్చి రాయాల. కానీ కళ వేరే పదం, సున్నా చేరడం వల్ల కలం, పెన్ అనేది పదం మారిపోయింది. ఇక్కడ సున్నా చేర్చి రాయాల. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, క్రింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలను రాయండి, చదవండి. ఇక్కడ సున్నా ఎక్కడ అవసరమో అక్కడ రాయాల. దంతం, రంగం, సగం, జగం, అహం, జయం, ఆనందం, ఇంధనం, అంగన, చందనం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, క్రింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలను రాయండి, చదవండి. ఇక్కడ దడం అంటే దండ, రణం, జనం, గమనం, పయనం, మండపం. క్వశ్చన్ నెంబర్ 4, క్రింది పదాలలోని అక్షరాల్లోని తేడాను గమనించి చదవండి, రాయండి, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, ఉక్త లేఖనం రాయండి. కరం అంటే చేయి, కరం అంటే గాడిదం. చలం అంటే కదిలేది, చలం అంటే నెపము, వెనుదీయుటం. పతకం అంటే బిళ్ళ. తర్వాత పతకం అంటే బిళ్ళ, పతకం అంటే బిళ్ళ, పతకం అంటే ఎత్తుగడ. తర్వాత లత అంటే తీగ, కథ అంటే కథం. పరం అంటే ఇతరం, ఫలం అంటే పండు, ప్రయోజనం. గజం అంటే ఏనుగు, ఘనం అంటే గొప్పది, మేఘం. జనం అంటే మనుషులు, జశం అంటే చేపం. డంబం అంటే ప్రగల్భం, డంక అంటే పెద్ద డబ్బు. దళం అంటే ఆకు, సైన్య విభాగం. ధనం అంటే డబ్బు. బలపం అంటే పలక పుల్ల, బలపం అంటే పలక పుల్ల, బలపం అంటే పలక పుల్ల, బలపం అంటే పలక పుల్ల, పలక పుల్ల. తర్వాత నెక్స్ట్ భరతం అంటే భారతదేశం, సంగతి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5, క్రింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. ఇక్కడ అరక, తబల, పడవ అంటే రివర్స్ ఎట్లంటే అట్లా ఇచ్చిన వాడి బుద్ధి పుట్టినట్టు ఇచ్చిన ఆ పదానికి తగ్గట్టు మనము కరెక్ట్గా ఇక్కడ రాయాలి. వనజ, నగరం, తరంగం, ఆనందం, సంతకం, కండరం, మండపం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6, క్రింది పట్టికలోని పదాలను చదవండి, రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదాలను వాక్యాలను చదవండి, రాయండి. అమల పలక, మర పడవ, హంస నడక, పడవ పయనం, దశరథ తనయ, శనగల గంప, ఘనతగల వంశం, మంగళకర మండపం. అందరికీ శనగ పంట. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి మాత్రం